చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తుంది. ఎంత ఇంటెన్స్‌గా అయితే స్టోరీ చెప్పారో అదే ఇంటెన్సిటీ లైక్ ఆన్ విజువల్ వి కెన్ సీ దట్. అండ్ ఈ మూవీలో లైక్ కిరణ్ గారు హాస్ హిస్ బెస్ట్ లుక్స్. ఇప్పటిదాకా ఆయన చేసిన మూవీస్ అన్నిటిలోకి దిస్ హాస్ ద బెస్ట్ లుక్స్. సో ఐ హోప్ అండ్ ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వాస్ గారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. దిల్రుబా నా ప్రాజెక్టు నాకు కిరణ్ గారు స్టార్టింగ్లో నాకు ఒక 1 year బ్యాక్ డిస్కషన్లోని ఇలాగ ఒక మంచి స్క్రిప్ట్ ఉంది అన్న, మనం కలిసి చేద్దాం, చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి డైరెక్టర్ కరుణ్ గారు నాకు పరిచయం చేశారు. విన్న వెంటనే అంటే నేను ఇదివరకు ఒక మూవీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని విన్న వెంటనే ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకుని కరుణ్ గారు చెప్పిన స్క్రిప్ట్ స్టార్ట్ చేసి జర్నీ, అంటే మనం విన్న దానికన్నా డబల్ ఇంపాక్ట్తో ఈ మూవీ రెడీ అయిందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే నేను డిస్ట్రిబ్యూషన్లో ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి ఉన్నాను, పెద్దగా పరిచయం లేకపోయినా కూడా. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చి మీ ఎవ్వరికి కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఈ ఈ ప్రాజెక్ట్ మీకు కిరణ్ అబ్బవరం అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్టులు అన్నీ తన్నీలాగే ఉంటుంది తప్పితే ఎక్కడ తగ్గేదే లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పుడు చూడండి కిరణ్ అయితే 100% చూస్తారని చెప్పి నమ్మకంగా ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఇప్పుడు వరకు ఉందో అంతకన్నా ఎక్కువ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ మేము రెడీ చేసామని చెప్పి ఫిబ్రవరిలోని ఈ ప్రాజెక్ట్కి వద్దామని మేము ప్లాన్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఇప్పుడు టీజర్ చూసారో అది ఓన్లీ టీజరే, దాన్ని టీజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి ట్రైలర్, మూవీని అయితే నెక్స్ట్ లెవెల్లో మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా 101% మీరు ప్రాజెక్ట్ అయితే మీరు ఊహించరు. కిరణ్ అన్న వ్యక్తిని ఎంత లెవెల్లో చూపించి మీకు మేము కనిపించేలా చేస్తాం అన్నది మీరు చూసి ఆనందించరు. కానీ అలాగే మా డైరెక్టర్ గారు, నేను చెప్పింది ఇదంతా కూడా క్రియేట్ చేసింది ఆయన. ఇది నేను చెప్తున్నాను కానీ క్రియేట్ చేసి ఆ విధంగా బయట తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నిలబెట్టి ఈ విధంగా కిరణ్ చూద్దాం అని చెప్పి ప్రతి డిస్కషన్లో ఆయన కోఆపరేట్, అంటే మామూలుగా కాదు, అహోరాత్రులు అంటారు కదా, ఆ విధంగా కష్టపడి దీన్ని రెడీ చేశారు. అలాగే డిఓపి విశ్వాస్ గారు, ఆయన విజువలైజేషన్ ఇప్పుడు వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నా ఈ విజువలైజేషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విజువలైజేషన్లో ఆ సీనరీస్ కానీ, ఆ బీచెస్ కానీ, ఇవి కానీ చాలా యూనిక్గా. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు, మీకు అంటే పర్టికులర్గా చెప్పాలంటే ఆర్ట్ డైరెక్టర్ గారు మేము అవుట్ ఆఫ్ ది సిటీలో చేసినప్పుడు చాలా వరకు కొన్ని దొరికేవి కాదు. అటువంటి పరిస్థితిలో ఆయన రాత్రి కొన్ని అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేసి 100% ఆయన అంటే ఎలాగంటే రాత్రి ఇది కావాలంటే అలా అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసి తీసుకొచ్చేవారు. ఈ అన్నిటికి ఏంటంటే కారణం ఏంటంటే శివం సెల్లాడికి మాకు సపోర్ట్ ఉన్న సారిగమ అన్నది మాకు అసోసియేట్ అవ్వడానికి ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మాకుతో పాటు ఒక సపోర్ట్ ఉంటే ఇది నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్లో బాగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము సారిగమ ఇండియాతో అసోసియేట్ అయ్యి ఈ ప్రొడక్షన్ చేసాం. సారిగమ నుంచి మాకు ఆశీష్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే కేఎల్ బ్రవీణ్ గారు ఇప్పుడు మాకు ఒక మెంటర్ అనుకోండి, లేకపోతే ఏదన్నా ఈ ప్రాజెక్ట్లో చాలా కీలకంగా ఎడిట్ చేసి పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ ప్రాజెక్ట్. అలాగే ఇంకా మా కొరియోగ్రాఫర్లు కానీ, మా మిగతా కాస్ట్యూమ్ డిజైన్ హర్ష గారు కానీ, చాలా క్రూ ఉన్నారు. పేరున అందరికీ థ్యాంక్స్ ఒకటే చెప్తే ఏదో అయిపోయి సిచ్యువేషన్ కదా. ఈ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు కష్టపడి నేను కళ్ళారా చూశాను. ఇంకా దానికన్నా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళు చేసిన సపోర్ట్ అది చెప్పలేని ఏమంటారు, ఆ కృతజ్ఞత ఏదో చెప్పి తీర్తి అయిపోయేది కాదు. మేజర్గా మా ఆఫీస్ టీం కానీ, నా సపోర్టివ్ టీము సంతోష్ కానీ, తరుణ్ కానీ, శశాన్న కానీ, మా పార్ట్నర్స్ ఇంకా ఉన్నారు వాళ్ళు కానీ, రాకేష్ రెడ్డి, జోష్ వీళ్ళందరూ మాకు బాగా సపోర్టివ్గా ఉండి ఈ సినిమాని మాకు ఈ రేంజ్ లెవెల్లో మీకు కనబడేలా చేయడానికి వీళ్ళ సపోర్ట్. అలాగే మెయిన్ కిరణ్ గారు
మా ముఖ్యంగా హీరోయిన్ ఇద్దరు ఉన్నారు ఇందులో. రుక్సర్ దిలన్ వాళ్ళు యాక్టింగ్ కానీ ఇదన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు బాగా. ఇంకా కిరణ్ గారిని అయితే నేను చెప్తున్నాను కదా, మీరు 100% మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధానంలో 100% మేము చూపించి ప్రయత్నం చేస్తున్నాం. మీ సపోర్ట్ ఎల్లాలో మా కంపెనీకి ఉండాలి, శివం సెల్లెట్స్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. అందరికీ నమస్కారం అండి. నచ్చిన సో 1 సెకండ్ బ్రో, ఆల్రెడీ ఫస్ట్ సినిమా టెన్షన్లో ఉన్నా. మేడం చెప్పినట్టు ఏంటంటే దిల్ రూబా అంటే మీనింగ్ ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్, పంజాబీ ఇన్స్ట్రుమెంట్ నేమ్ అనమాట. అంటే ద బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇస్తుంది అది. తర్వాత అలాగే ఒక అరబిక్లో అమ్మాయిలకి పెట్టే అందమైన పేరు. సో మా సినిమా కూడా చాలా అందంగా ఉంటుంది. మీరందరూ విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి దీన్ని టీజర్ని యాక్సెప్ట్ చేసినందుకు మీరందరూ కూడా మా దిల్ రూబాస్. అర్థమైందా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ నా టీం గురించి చెప్పాలంటే ఫస్ట్ నా హీరో దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ఇదైతే హీరో దగ్గర నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుని కథ చెప్పాను అంతే, జస్ట్ ఒక అరగంట. మన సినిమా చేస్తున్నాం, వెళ్ళిపో రెడీ చేసుకోవాలి. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కిరణ్ గారు. సో లవ్ యూ డార్లింగ్, మీకు థ్యాంక్స్ చెప్పను. ఐ లవ్ యూ సో మచ్ చెప్తే మీరు కూడా నా దిల్ రూబా, నా మొదటి దిల్ రూబా. సో తర్వాత నా ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే రవి గారు, ఇట్స్ అ లాంగ్ జర్నీ మా ఇద్దరిది. ఒక 3 years ట్రావెల్ అయ్యాం, చాలా బ్యూటిఫుల్ జర్నీ. దాంతో తర్వాత సరిగా మా వచ్చి అసోసియేట్ అయ్యారు ఆశీష్, ఆనంద్ గారు, దెన్ రాహుల్, విరాట్, వీళ్ళందరూ దే హావ్ గివెన్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. సో దిస్ ఈస్ మై ప్రొడక్షన్ టీమ్. అండ్ నా టెక్నీషియన్స్ విషయానికి వస్తే విశ్వాస్ బ్రో, నాకు ఈ ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్ వరకు తనకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడు చెప్తా, తను చెప్పడు, మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు విశ్వాస్కి ఈ ప్రాజెక్ట్ అంటే చాలా ఇష్టం అండి, దిల్ రూబా మీద చాలా నమ్మకం ఉందని. ద గ్రేటెస్ట్ విజువల్స్ అండ్ ద బెస్ట్ విజువల్స్ యాజ్ గివెన్. మీరు అందరూ చూశారు, టీజర్లో ఇంకా చాలా చూడాల్సింది ఉంది. మా ఆర్ట్ డైరెక్టర్, ఇందాక మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు చాలా స్ట్రగుల్ అయ్యాడు చేయడానికి. ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, తర్వాత నైట్ చేయాలి, ఇలా చేసి ఒక గ్రాండియర్ అనేది క్రియేట్ చేయగలిగాడు. అండ్ జిత్తు అండ్ ఈశ్వర్, వీళ్ళిద్దరూ నా కొరియోగ్రాఫర్స్ యాక్చువల్లీ. దే హ్యావ్ గివెన్ ద బెస్ట్. రేపు షూట్ అంటే ముందు రోజు నైట్ పాట పంపించేవాడు నేను. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ సెట్ మీదకి వచ్చి ఎరా కొట్టేశారు అంతే. మీరు చూసే 2 songs పగిలిపోతే మామూలుగా ఉండదు. ద బెస్ట్ లవ్ సాంగ్స్ ఆర్ గోయింగ్ టు ఎవర్ సిక్నెస్ దిస్ ఫిబ్రవరి. కొంచెం తడబడుతున్నాను, టెన్షన్లో ఉన్నా ఫస్ట్ టైం కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you very much, Andy. I now request Ishwar and Jittu Garu, the choreographers, to please speak a few words. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారు కరుణ్ గారు. సో డైరెక్టర్ గారు అని ఇక్కడ ఎందుకు పిలుస్తున్నానంటే పిలవాలి కాబట్టి, బట్ నా దిల్ రూబా డార్లింగ్. సో ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. అండ్ నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ కిరణ్ అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా మాట్లాడుంది, బట్ టీజర్ మాత్రమే కాబట్టి నేను టీజర్ లాగానే మాట్లాడాను. థ్యాంక్ యూ. Thank you. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ న్యూ ఇయర్. ఇందాక టీజర్ చూసినప్పుడు చాలా షార్ట్స్ మన సాంగ్లో పడ్డాయి అనమాట సార్ చూసినప్పుడు. అండ్ మీకు ఒకటి గమనించారా, మన డైరెక్టర్ గారిని చూసినప్పుడు మీకు చిన్న పూరి సార్ కనబడుతున్నారు ఎక్కడన్నా? అంటే నేను నాకు కట్ చెప్పినప్పుడు కానీ, నాకు సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ, టీజర్లో కూడా గన్ను ఉంటే టక్కని కాల్చిపోతుంది. సో మీకు కొంచెం ఆయనతో మాట్లాడితే పూరి సార్ గుర్తొస్తారు. సో అలాంటి వైబ్. అండ్ దీంట్లో ఒక మంచి లవ్ సాంగ్ ఒకటి చేశాను, చాలా బాగా వచ్చింది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా ఫ్యాన్స్ అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అలాగే మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకు. మీరందరూ చాలా బాగుండాలి, చాలా పాజిటివిటీతో, చాలా హ్యాపీగా ఈ ఇయర్ మొత్తం మీరందరూ నవ్వుతూ అన్ని విధాలా అంతా బాగుండాలి. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సరిగమా సార్ with utmost love and respect. Welcome to Telugu film industry. So happy to be associated with Sarigama. నేను ఒక 2 years నుంచి నేను చూస్తున్నానండి, ద వే దే ట్రీట్ యాజ్ యాక్టర్స్గా మమ్మల్ని కానీ, లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ కానీ, ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ, వాళ్ళ ప్రొఫెషనలిజం కానీ అంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్, అండ్ ఐ లవ్ టు వర్క్ అగైన్ అండ్ అగైన్. ఎంటైర్ సరిగమ టీమ్కి
ప్రతి ఒక్కరికి విక్రమ్ సార్, సాహిల్ సార్, సిద్ధార్థ్ సార్, ఆశిష్ సార్, మాతో ట్రావెల్ చేసిన రాహుల్ సార్, ఎవ్రీథింగ్, పంకజ్ సార్ ఇక్కడ మార్కెటింగ్ అంతా. ఐఎమ్ సో హ్యాపీ టు అసోసియేట్ విత్ సార్. మీ ఫస్ట్ తెలుగు సినిమా నాతో అవడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. మరి రవీన్ గురించి లాస్ట్లో మాట్లాడతాను. డైరెక్టర్ కరణ్ రో, నాకు వి మెట్ 3 years బ్యాక్ అండి. 3 years బ్యాక్ మేము కలిసాము. తన మాటలు నాకు చాలా కొత్తగా అనిపించాయి. అంటే కాసేపు ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా సరే ఆ వ్యక్తితో మాట్లాడచ్చు అనిపించింది. తను ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది. ఏదన్నా ఒక సిచ్యువేషన్ని తను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి మీకు టీజర్లో అది కనిపించింది అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం కొంచెం వెరీ ఇంటెన్స్ అర్బన్ లుక్లో కనబడబోతున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా దిల్ రూబా ఈజ్ ఆల్ అబౌట్, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే చూస్తున్న వాళ్ళందరూ మనము దేనికోసమైనా సరే మన క్యారెక్టర్ వదులుకున్నాను. అది లవర్ కోసమైనా సరే, ఇంకొక దేనికోసమైనా సరే మన క్యారెక్టర్ వదులుకున్నాను. అలా క్యారెక్టర్ వదులుకోకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంత దూరమైనా సరే వెళ్ళిపోయేవాడే సిద్ధార్థ్. అదే దిల్ రూబా. ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఉంటారు, ఏదైనా మన క్యారెక్టర్ వదులుకోకూడదు, మన జీవితంలో దేనికోసమైనా మన క్యారెక్టర్ వదులుకోకూడదు అని చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ దిల్ రూబా చాలా హార్ట్ హిట్టింగ్గా అనిపిస్తుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మా డిఓపి విశ్వాస్ భయ్య, ఇంకేం చెప్తాం ఆయన గురించి, మీకు కనిపించి మీ ఇద్దరం పక్కన మీకు నా ప్రతి ఒక్క హిట్ సినిమాలో ఆయన ఉన్నాడు. ఇప్పటిదాకా జరిగిన అన్ని సినిమాల్లో ఖచ్చితంగా రాబోయే చాలా సినిమాలలో కూడా ఆయన ఉంటారు నాతో. ఆయన ఉన్నాడంటే ఏదో తెలియని ఒక ధైర్యం. విశ్వాస్ భాయ్ సెట్లో ఉన్నాడంటే నాకు చిన్న ఒక కాన్ఫిడెన్స్. నేను అంటే మోర్ దెన్ ఒక కెమెరామ్యాన్ అనే దానికన్నా అండి, తను ఉన్నాడంటే సినిమా చాలా బెటర్ అవుతుంది. నా క్రాఫ్ట్ కోసం వర్క్ చేయాలనే దాని గురించి కాకుండా సినిమా ఎంత బెటర్ చేయాలనే దాని గురించి వర్క్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ విశ్వాస్ భయ్య, నన్ను ఇంత అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సుధీర్ సేమ్ అలాగే, ఇంకా సుధీర్ కూడా ఇంకా అన్ని సినిమాల్లో మీకు కనిపిస్తుంటాడు కదా సుధీర్. యంగెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్. సో హ్యాపీ సుధీర్. దిల్ రూబా అన్నీ ఇలా చాలా దగ్గరుండి రోజు డే అండ్ నైట్ మాకు సుధీర్ ఉన్నాడంటే ఈవెన్ ప్రొడక్షన్కి కానీ మా అందరికి ఎక్కడో తెలియకుండా ఒక చిన్న ధైర్యం, రేపు ఈ వర్క్ ఉందంటే ఈరోజు నైట్ చెప్పినా సరే ఏదో విధంగా చేసేస్తాలే అని చెప్పి అంత ధైర్యం, ఎలా అయినా సరే మాకు అనుకున్నదాన్ని డెలివర్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ అగైన్ సుధీర్. అగైన్ వీ మేడ్ వన్ గుడ్ ఫిలిం, నైస్ జర్నీ విత్ యూ. మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్. రేపు ఈ సినిమాలో మీకు రేపు 2 సాంగ్స్ వస్తాయండి. అంటే 2 అంటే చాలా వస్తాయి, బట్ మాస్టర్స్ చేసిన చెరో ఒక సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. అగ్గిపుల్ల అనే సాంగ్ కావచ్చు, లేకపోతే హే జింగిల్ అనే సాంగ్ కావచ్చు, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. పర్టికులర్లీ శామ్ సిఎస్ గారికి చెప్పాలి. శామ్ సిఎస్ సార్, ఐ లవ్ యూ. నాకు తెలిసి ఈ సినిమాకి మీరు ఇచ్చిన సాంగ్స్ బెస్ట్. శామ్ సిఎస్ గారు నాకు దిల్ రూబా అనే సినిమాలో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి, మై కెరియర్ బెస్ట్ ఆల్బమ్ దిల్ రూబా. త్వరలో పాటలు రిలీజ్ అవబోతున్నాయి. నా సినిమాలో పాటలు అంటే మీరు కొంచెం ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. ఈ సినిమాలో పాటలు ఇంకా ది బెస్ట్ ఉంటాయి. ఇదిగో టీజర్ బీజిఎం విన్నారు కదా. నేను ఫస్ట్ టైం నేను టీజర్ బీజిఎం వినగానే శామ్ సిఎస్ గారు కాల్ చేసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. సినిమా మొత్తం అలాగే బీజిఎం ఉండబోతుంది. మీరు చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. థ్యాంక్ యూ శామ్ సిఎస్ సార్. అలాగే మా ఎడిటర్ కేఎల్ ప్రవీణ్ గారు, నేషనల్ అవార్డ్ విన్నర్ కేఎల్ ప్రవీణ్ గారు, నా సినిమాకి ఎడిటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ సార్. ఫిఫ్త్ కట్ చూపిస్తున్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిల్ రూబా ఫస్ట్ కట్ మొత్తం అంతా. అలాగే సురేష్ అన్న, కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వర్క్ చేసిన ప్రొడక్షన్ ప్రతి ఒక్క టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. మా రవణ, నేను రవణని ఫస్ట్ టైం 2019లో కలిశానండి. నా రాజావారి రాణి గారి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తారేమో, అప్పటికే RX100 చేసి చాలా పెద్ద హిట్ కొట్టున్నారు. రాజావారి రాణి గారు ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అని చెప్పి రవణని సురేష్ నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఆ వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ అలాగే వ్యక్తి ఉన్నాడండి. అంటే ఒక నాకు తెలిసి 1990 నుంచి సినిమాల్లోనే ఉన్నాడు, డిస్ట్రిబ్యూషన్లోనే ఉన్నాడు. సినిమా అంటే పిచ్చి. నేను ఎప్పుడు కలిసినా సరే కిరణ్ సినిమా అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేవాడు. ఈ 3 years ఆఫ్ జర్నీలో నేను చూస్తూనే ఉన్నాను. అంటే ఈ సినిమాని బెటర్ చేయడానికి తను ఎంత తాపత్రయపడుతున్నాడు. సరిగమలు కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నారు. ఇటు సైడ్ నుంచి రవణ ఇంకా ఏదో సినిమాని బెటర్మెంట్ చేద్దాం. మనం స్క్రీన్ మీద చాలా పెట్టి చూపిస్తేనే ఆడియన్స్, ఇప్పుడున్న సినారియోలో ఒక టికెట్ పెట్టి వాళ్ళు థియేటర్కి రావాలంటే మనం చాలా చూపించాలి.
మనము ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి అని చెప్పి ఏ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా తన శక్తికి మించి, లిటరలీ నేను దగ్గర నుంచి చూశానండి, తన శక్తికి మించి ఒకనొక స్టేజ్లో ప్రొడ్యూసర్గా ఉన్న ఒక వ్యక్తి, అంటే ప్రొడ్యూసర్గా ఉంటే అన్ని మర్యాదలు పొందాల్సిన ఒక వ్యక్తి లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చాడంటే అందరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు బికాస్ ఆఫ్ సినిమా. తను ఒక మంచి సినిమా చేయాలి, నేను ఒక మంచి సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి అంత తాపత్రయపడుతున్నాడు డే అండ్ నైట్ లేచి. ఈ సినిమా ఆనెస్ట్గా చెప్తున్నానండి, నా కోసం ఈ సినిమా మంచిగా చేయాలని తాపత్రయపడ్డ కరుణ్ రో కోసం అండ్ రవెన్న కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. వాళ్ళిద్దరూ 3 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళిద్దరు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి. కరుణ్ రో కానీ తనైతే ఇంటికి కూడా వెళ్ళలేదు. అలాగే రవెన్న కోసం, వీళ్ళిద్దరి కోసం సినిమా పెద్ద హిట్ అవ్వాలండి. ఐ హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో సాంగ్స్ వస్తాయి. సాంగ్స్ ఇంకా చాలా బాగా నచ్చుతాయి మీకు. టీం అందరూ ఫెబ్లో రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంకా లవర్స్ అందరికీ ఆ మంత్ అంటారు కదా ఫెబ్ అని. సో దిల్రూబా మంచి పాటలు, ప్రాపర్ ఎంటర్టైనర్, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. మిస్ అవ్వద్దండి. అదే లాస్ట్లో మా దిల్రూబా సిద్ధు క్యారెక్టరేషన్ ఓన్లీ డైలాగ్ ఏంటంటే, వాడి స్టేట్మెంట్ ఏంటంటే, స్ట్రాంగ్ మ్యాన్ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, డోంట్ హ్యావ్ యాటిట్యూడ్, దే హ్యావ్ క్యారెక్టర్ అని చెప్పి. సో ఖచ్చితంగా మీకు సినిమా, నేను ఇంతకుముందు చెప్పాను కదండి, క్యారెక్టర్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే నిన్న మేము ఒక వీడియో రిలీజ్ చేసినట్టు దిల్రూబా అనేది పర్టికులర్ ఏజ్ గురించి కాదండి, ఎవ్రీ పర్సన్, అప్పుడే అమ్మ కడుపులో పుట్టిన బేబీ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరికీ ప్రేమ అన్నది అందరికీ అతీతం. సో ఖచ్చితంగా మీ అందరికీ దిల్రూబా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్. మీ అందరికీ చాలా మంచి జరగాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.